కేరళలో 2019 రిజల్ట్ ఆల్మోస్ట్ రిపీట్ అయింది విత్ సమ్ ఎక్సెప్షన్. కాంగ్రెస్ నాయకత్వం యూడిఎఫ్ భారీ విజయం సాధించింది. ఇక భారతీయ జనతా పార్టీకి చరిత్రలో మొదటిసారి ఒక పార్లమెంట్ సీటు వచ్చింది. బీజేపీకి సయాన 16%, 16% ఓటింగ్ వచ్చింది. తన మిత్రపక్షమైన భారత ధర్మ జనసేనతో కలిపి నియర్లీ 20% ఓటింగ్ వచ్చింది. తిరువనంతపురం సీట్లో దగ్గరగా వచ్చారు, సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మరో 2-3 సీట్లలో థర్డ్ ప్లేస్లో కూడా ఉన్నారు. సో బీజేపీ ఓట్లు పెరిగాయి, ఫస్ట్ టైం రిజల్ట్ కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిలుపుకుంది, సిపిఎంకు 1 స్థానం మాత్రమే వచ్చింది. ఇది కేరళ స్టోరీ. కానీ ఈ కేరళ స్టోరీలో అంతగా రిపోర్ట్ కాని ఫ్యాక్ట్ ఒకటి ఉంది. అదేంటంటే కాంగ్రెస్ గెలుపుకు దారితీసిన ఫ్యాక్టర్ ఏంది. కాంగ్రెస్ గెలవడమే కాదు, బీజేపీ కూడా పెరగడం. ఈ రెండు సాధారణంగా ఒకేసారి జరగకూడదు. ఒకటి జరిగితే ఒకటి జరగకూడదు. కర్ణాటకలో కాంగ్రెస్ పెరిగింది, బీజేపీ తగ్గింది. రాజస్థాన్లో కాంగ్రెస్ పెరిగింది, బీజేపీ తగ్గింది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ కాంగ్రెస్ పెరిగింది, బీజేపీ తగ్గింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు పెరిగాయి, బీజేపీ తగ్గింది. కేరళలో మాత్రం కాంగ్రెస్ తన బలాన్ని నిలుపుకుంది, బీజేపీ కూడా పెరిగింది. ఎందుకంటే ఇక్కడ అఫ్కోర్స్ సిపిఎం నాయకత్వంలో ఎల్డీఎఫ్ కూడా ఉంది, అంటే స్టేట్ కంటెస్ట్ లేదు, ఇదొక కారణం. కానీ దీంతోపాటు జరిగిన ఫినామినా ఏంటంటే కాంగ్రెస్ వెనకాల ముస్లిం రాడికల్ పార్టీస్ అన్ని, ముస్లిం ఫండమెంటలిస్ట్ పార్టీ, ముస్లిం మతవాద రాజకీయాలు, మతోన్మాద రాజకీయాలు జరిపే వారంతా ఏకమయ్యారు. ఉదాహరణకు మీకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో కలిసి యూడిఎఫ్లో భాగస్వామి. వీరే కాకుండా అక్కడ వివిధ ముస్లిం రాడికల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఎస్డిపిఐ అని, వెల్ఫేర్ పార్టీ, సాలిడారిటీ, జమాత్ ఇస్లామీ, ఇలాంటి ముస్లిం రాడికల్ గ్రూప్స్ ఏవి ఈసారి అభ్యర్థులను పెట్టకుండా తమ ఓట్లన్నీ కట్టగట్టుకొని యూడిఎఫ్కి వేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయానికి స్క్రిప్ట్ చేయడమే కాకుండా బీజేపీ పెరుగుదలకు కూడా కారణమైంది. ఎందుకు కారణమైందంటే ఎప్పుడైనా మెజారిటీ ఫండమెంటలిజం ఎప్పుడు పెరుగుతుంది, మైనారిటీ ఫండమెంటలిజం పెరిగితే ఆటోమేటిక్గా మెజారిటీ ఫండమెంటలిజం పెరుగుతుంది. అందువల్ల మెజారిటీ అండ్ మైనారిటీ ఫండమెంటలిజం బొమ్మ బొరుసు లాంటివి. అది ఒకరు పెరిగితే ఇంకొకరు పెరుగుతారు. మీరు అందుకే హైదరాబాద్లో బీజేపీ పెరిగినప్పుడు ఎంఐఎం పెరుగుతుంది, ఎంఐఎం పెరిగితే బీజేపీ పెరుగుతుంది. సో కేరళలో కూడా జరిగింది అదే. ఎప్పుడైతే ముస్లిం ఫండమెంటలిస్ట్ పార్టీసు యూడిఎఫ్ వెనకాల ర్యాలీ అయ్యాయో దానికి కౌంటర్ నరేటివ్గా భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయింది. ఇప్పుడు మీకు దేశంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఎస్పీ ముస్లిం యాదవ్ కాంబినేషన్తో రాజకీయాలు ఎంవై కాంబినేషన్ జరిపినాక, బీహార్లో ఆర్జేడీ కూడా ఎంవై కాంబినేషన్ రాజకీయాలు నడిపాక భారతీయ జనతా పార్టీ మెజారిటీ హిందువులు మొబిలైజ్ చేయగలిగింది. అలాగే అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ లాంటి ముస్లిం పార్టీలు ఎమర్జ్ అయ్యాక బీజేపీ అస్సాంలో అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా ఎంఐఎం పాలిటిక్స్ ఆధారంగా చేసుకుని బీజేపీ నిరంతరం యాంటీ ఎంఐఎం క్యాంపెయిన్తో ఇక్కడ బలపడుతూ వచ్చింది. ఈసారి 35% సీట్ల ఓట్లతో 8 సీట్లు కూడా గెలుచుకుంది. కేరళలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తన అవసరాల కొరకు ఈ వివిధ ముస్లిం రాడికల్ గ్రూప్స్ దగ్గరికి తీసిందో, వాళ్ళు కారణాలు ఏదైనా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారో, జరిగిన పరిణామం ఏంటంటే బీజేపీ పెరగడానికి కారణమైంది. ఎందుకంటే బీజేపీలో కూడా మీకు 2 కమ్యూనిటీస్, అటు హిందూ క్రిస్టియన్ కమ్యూనిటీస్లో బీజేపీ వైపు మారారు. హిందూ కమ్యూనిటీలో అతిపెద్ద కమ్యూనిటీ ఇయావా కమ్యూనిటీ, దాన్ని రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తారు. మలయాళం వారైతే ఇయావా అంటారు అనుకుంటారు, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో ఇజావా అని కూడా అంటున్నారు. బట్ ఏదైనా ఇది టాడీ టాపింగ్ కమ్యూనిటీ. కేరళ హిందూస్లో మెజారిటీ అంటే గణనీయమైన సంఖ్యలో ఉన్నటువంటి క్యాస్ట్ ఇది, మెజారిటీ కాకపోయినా. సో ఈ కమ్యూనిటీ ఓటు మొదటి నుంచి కూడా లెఫ్ట్ ఓటు. సో లెఫ్ట్ వెనకాలన్న బలమైన ఓటింగ్ ఇది. ఎందుకంటే ఈ ముస్లిం అలాగే క్రిస్టియన్ ఫండమెంటల్స్ ఎప్పుడూ లెఫ్ట్ కోటేయలేదు. అందువల్ల ఈ కమ్యూనిటీ సాలిడ్గా లెఫ్ట్ కోటేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ కమ్యూనిటీలో బీజేపీకి అనుకూలంగా ఓటింగ్ జరిగింది. ముఖ్యంగా బీజేపీ సురేష్ గోపి గెలిచిన త్రిశూర్ సీట్లో మనకి ఇది కనబడ్డది. ఎందుకు దీనికి కారణమైంది అంటే ఇన్ని దశాబ్దాలుగా లెఫ్ట్ వెనకాల ఉన్న ఒక బలమైన హిందూ కమ్యూనిటీ ఓటు బీజేపీకి ఎందుకు షిఫ్ట్ అయింది అంటే అక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం యూడిఎఫ్
వెనకాల ముస్లిం రాడికల్ గ్రూప్స్ ర్యాలీ కావడానికి కౌంటర్ ఫినామినాగా జరిగింది. సో దాంతోపాటు అక్కడ ముస్లిం ఫండమెంటలిస్ట్, క్రిస్టియన్ ఫండమెంటలిస్ట్ల మధ్య కూడా ఘర్షణ ఉంది. అందువల్ల క్రిస్టియన్ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ కూడా బీజేపీ వెనకాల కొంత షిఫ్ట్ జరిగింది. కోర్స్ వాళ్ళు షిఫ్ట్ కావడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. బీజేపీ క్రిస్టియన్ అవుట్రీచ్ కార్యక్రమం ఉంది, వాళ్ళకి ఫారిన్ ఫండింగ్ పైన ఒత్తిళ్ళు ఉన్నాయి, కేంద్ర సంస్థల నుంచి ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇది కూడా కారణం. కానీ బట్ స్టిల్ వన్ ఆఫ్ ద ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే యూడిఎఫ్ అనుసరించిన ముస్లిం కన్సాలిడేషన్కు కౌంటర్గా హిందువులలో ఉన్న ఒక బలమైన కమ్యూనిటీ, ప్రో లెఫ్ట్ కమ్యూనిటీ బీజేపీకి ఓటేశారు. క్రిస్టియన్స్లో కూడా ఒక పెద్ద సెక్షన్ బీజేపీకి ఓటేశారు. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి, కాంగ్రెస్ పార్టీ కానీ మరే ఇతర సోకాల్ సెక్యులర్ పార్టీస్ కానీ మైనారిటీ అపీజ్మెంటు, మైనారిటీ ఓట్ బ్యాంకు పాలిటిక్స్, సెక్యులరిజం పేరు మీద జరిపితే అనివార్యంగా అది బీజేపీ పెరుగుదలకు దోహదం చేస్తుంది. సో తమకు తెలియకుండానే బీజేపీ బలాన్ని పెంచుతూ ఉంటారు వీరు అనుసరించేటువంటి మైనారిటీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల.